ఈరోజు మన వీడియోలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో గెలుస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలను మన వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ లో 175 స్థానాల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ పిఠాపురం నియోజకవర్గం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోనే కాదు, తెలంగాణ ప్రజలు కూడా పిఠాపురంలో ఎవరు గెలుస్తారనే ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం. 2019లో 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాలని కష్టపడుతుంటే, ఎలా అయినా సరే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించి రాజకీయం నుంచి పూర్తిగా తప్పించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 2014లో జనసేన పార్టీని స్థాపించారు. 2014లో డైరెక్ట్ గా పోటీ చేయకుండా టీడీపీ ఇంకా బీజేపీకి మద్దతు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గెలుపుకు పవన్ కళ్యాణ్ గారు కారణమయ్యారు. ఆ తర్వాత టీడీపీ బీజేపీతో విడిపోయి 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. 2019లో 175 స్థానాల్లో పోటీ చేసిన జనసేన కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. ప్రెసెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పోటీగా వైఎస్ఆర్సీపీ పార్టీ వంగా గీతా గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. వంగా గీతా గారు ప్రెసెంట్ కాకినాడ సిట్టింగ్ ఎంపీ. 2019 ఎలక్షన్స్ కు ముందు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో కాకినాడ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి అంటే 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి క్యాండిడేట్ అయిన పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవటానికి వంగా గీత గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్లాన్ చేశారో చూద్దాం. ఏపీ కాపు లీడర్ అయిన ముద్రగడ పద్మనాభన్ని పిఠాపురంలోకి దింపింది వైసీపీ. ఈయన టీడీపీ ఇంకా కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా అండ్ ఎంపీగా, మినిస్టర్ గా కూడా పనిచేశారు. కాపు అండ్ బీసీ కమ్యూనిటీలతో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముందు అసలు వైసీపీలోకి రాను, వస్తే టీడీపీ లేదా జనసేన అని మాట్లాడిన ముద్రగడని వైసీపీలోకి తీసుకుని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి తీసుకున్న వెంటనే ఆయన పిఠాపురం ఎలక్షన్స్ క్యాంపెయిన్ బాధ్యతలను అప్పగించింది. పిఠాపురంలో 3 మండలాలుంటే ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ. వీళ్ళందరికీ హెడ్ గా ఎంపీ మిథున్ రెడ్డి గారిని నియమించింది. మిథున్ రెడ్డి గారి ఎన్నికల స్ట్రాటజీలు అండ్ ప్రణాళికలు వేరుగా ఉంటాయి. అందుకే ఆయన్ని స్పెషల్ గా అపాయింట్ చేశారు. ఇలా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ మినిస్టర్లను వైసీపీ ప్రభుత్వం ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇక్కడ మెయిన్ పాయింట్, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్క పార్టీకి ఒక్కసారైనా ఛాన్స్ ఇస్తారు. మీరు చూడండి, 1952 నుండి పోటీ చేసిన ప్రతి పార్టీ ఒక్కసారైనా గెలిచింది. సో 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడానికి మెయిన్ కారణం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లలో చాలా మంది ఓటు హక్కు లేకపోవడం. కానీ ఆ ఛాన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లలో చాలా మందికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఈసారి చాలా కష్టపడుతున్నారు. పిఠాపురం వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. వారాహి విజయబేరి యాత్రను పిఠాపురం నుంచే మొదలు పెట్టారు. టీడీపీ, బీజేపీ లీడర్స్లతో కలిసి పనిచేస్తున్నారు. 2019 ఎలక్షన్స్ రిజల్ట్ గాని చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి 83,459 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 68,467 అండ్ జనసేనకి 28,011 ఓట్లు వచ్చాయి. ఈసారి జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఆ 2 ఓట్లు కలిపితే 96,470 ఓట్లు అవుతాయి. అండ్ కొత్త ఓటర్స్లలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. నేను చేసిన అనాలిసిస్ ని బట్టి భారీ మెజారిటీ అయితే రాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.